హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైట్ తెలుగు. ఇప్పుడే చూసొచ్చాను బ్రో రాజాసాబ్ మూవీ. ఫస్ట్ మీరు టికెట్ బుక్ చేయండి బ్రో. టికెట్ బుక్ చేశాకే ఈ వీడియో కంటిన్యూ చేయండి. నాకు వ్యూ పోయినా పర్లేదు బ్రో, బట్ మీరు టికెట్ బుక్ చేయకపోతే ఒక మంచి సినిమా మిస్ అవుతారు. నేను చెప్తున్నా, వింటేజ్ ప్రభాస్ గారిని చూడబోతున్నారు మీరు. నేను సినిమా చూసొచ్చాకే చెప్తున్నా బ్రో, మీరు వింటేజ్ ప్రభాస్ని చూసారంతే. అసలు ఏముంది బ్రో, అసలు ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కానీ, ఆ లుక్స్ కానీ, అసలు చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు చూడండి బ్రో, ప్రభాస్ మెయిన్ లుక్స్. ఈ సినిమా లుక్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి కేర్ తీసుకున్నారు బ్రో. ఆయన వేసే స్టెప్పులు కానీ, హీరోయిన్స్తో ఉండే సీన్స్ కానీ, అసలు ఆ నానంతో ఉండే ఎమోషన్ కానీ ఫైనల్ సీన్లో ఉంటుంది బ్రో. ఫస్ట్ మీరు టికెట్ బుక్ చేశాకే కదా ఇక్కడి వరకు వచ్చారు. చెప్తున్నా బ్రో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ విచ్ ఐ వాచ్డ్ బ్రో. అండ్ 2026 నా ఫస్ట్ మూవీ రాజాసాబ్తోనే మొదలైంది, అండ్ ది బెస్ట్ మూవీతోనే మొదలైందని నేను ఫీల్ అవుతున్నా. అండ్ సినిమా విషయానికి వస్తే బ్రో, స్టార్టింగ్ టు బి హానెస్ట్, ఫస్ట్ హాఫ్లో చాలా వరకు సీన్స్ చాలా రష్గానే ఉంటాయి. అంటే ఒక సీన్ తర్వాత ఇంకో సీన్, ఒక సీన్ తర్వాత ఇంకో సీన్, అండ్ ఎంట్రీ వీడియో కానీ ఏదైనా సరే ఫటాఫట్ అయిపోతుంటాయి. ఏంటి ఎంత రష్గా ఎందుకు తీసుకెళ్తున్నారు అనిపించేలోపే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. బట్ ఫస్ట్ హాఫ్లో ఉండే కామెడీ సీన్స్ మాత్రం చాలా 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 బాగున్నాయి బ్రో. అండ్ ఫస్ట్ హాఫ్లోనే మనకి సినిమా మొత్తం చెప్పడానికి మోస్ట్లీ ట్రై చేశారు. ఎందుకంటే సినిమా కథ అసలు ఎలా ఉండిపోతుంది అనేది ఫస్ట్ హాఫ్లోనే చెప్పేశారు. బట్ సెకండ్ హాఫ్లో మనకి జస్ట్ ఆ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేశాక వాటితో ఆడుకున్నారంతే. అండ్ ఫస్ట్లీ ఈ సినిమాలో యాక్టర్స్ విషయానికి వస్తే బ్రో, ప్రభాస్ గారు ఇరగతీశారు బ్రో. ఇట్స్ వన్ మ్యాన్ షో టు బి ఆనెస్ట్. చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలామంది కమీడియన్స్ ఉన్నారు, బట్ ఇట్స్ నో వన్ షో, ఇట్స్ ఓన్లీ ప్రభాస్ షో. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సంజయ్ దత్ గారి గురించి బ్రో. అసలు ఏం చేశారు బ్రో, అసలు ఆయన స్టార్ అనే ఫీలింగే మనకు రాదు. నిజంగా అసలు యాక్టింగ్లో పీక్ పర్ఫార్మెన్స్ చూపించారు బ్రో. అండ్ థర్డ్ మాట్లాడుకోవాల్సింది ఆ నానమ్మ గారు బ్రో. నేను యాక్చువల్లీ టు బీ హానెస్ట్ ఆవిడని ఫస్ట్ టైం చూస్తున్నా. దానివల్ల ఏమో ఫ్రెష్ లుక్ వచ్చిందో తెలియదు, కానీ ఆవిడ యాక్టింగ్ చాలా 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 బాగుంది. అండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో చాలా బాగా చేశారు. అండ్ కమీడియన్స్ అందరూ నోటబుల్ క్యారెక్టర్స్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ 100 క్యారెక్టర్స్ బ్రో, ఇట్స్ వెరీ లిమిటెడ్ క్యారెక్టర్స్, బట్ ప్రతి ఒక్క రోల్ చాలా 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 అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ టెక్నికాలిటీస్కి వస్తే మారుతి గారు అన్ఎక్స్పెక్టెడ్ బ్రో. నేను ఆయన నుంచి ఈ స్టోరీ అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. టు బీ హానెస్ట్, నేను ఈ మూవీకి ప్రభాస్ గారి గురించి ఎంత వెళ్తున్నానో మారుతి గారి గురించి కూడా అంతే వెళ్తున్నా. ఎందుకంటే నాకు మారుతి గారి డైరెక్షన్ నుంచి చాలా ఇష్టం. అండ్ నేను ఎప్పుడూ ఆయన ఒక అండర్ డాగ్ లాగే చూసేవాడిని, ఎందుకంటే ఆయనకి రావాల్సినంత రికగ్నిషన్ రాలేదే అని. బట్ ఈ సినిమా ఆయన్ని నిజంగా ఒక మెట్టు నిలబెట్టింది బ్రో. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ 30 minutesలో ఆయన రాసిన స్టోరీ అసలు అమేజింగ్ అంతే. మీరు ఈ పాటికి టికెట్ బుక్ చేస్తారుగా, బుక్ చేయకపోతే ఈ పాటికి బుక్ చేసి మళ్ళీ వచ్చి వీడియో కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే తమన్ గారు బ్రో. నిజంగా చెప్తున్నా, ఆ సినిమాలో చెప్తారు చూడండి బ్రో, నా చెవులో నుంచి రక్తం వచ్చింది అన్నట్టు నిజంగా అలాగే కొట్టారు బ్రో. ఫటాఫట్ అసలు ఏం కొడుతున్నారో కూడా తెలియలేదు బ్రో. అసలు పాట్ థియేటర్ అంతా అరుపులతో నిండిపోయింది. ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు అండ్ చాలా చాలా బాగా కొట్టారు. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే టు బీ హానెస్ట్, నాకు డ్యాన్స్ పరంగా చూస్తే ఫస్ట్ సాంగ్ చాలా బాగా నచ్చింది. దానికి చాలామందికి ఫ్యాన్స్కి ఎక్కలేదన్నారు, బట్ నాకు ఫస్ట్ నుంచి నచ్చింది. అండ్ సుహానా సాంగ్ కూడా ఇట్స్ ఫైన్. అండ్ నాచే నాకు విన్నప్పుడు నచ్చింది, అండ్ సినిమాలో కూడా ఐ ఎంజాయ్డ్ అలాట్. అండ్ మూవీ క్వాలిటీ విషయానికి వస్తే బ్రో, అక్కడక్కడ యానిమేషన్ కొంచెం ఓకే అనిపించినా సరే మెయిన్ సీన్స్లో ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు బ్రో. అండ్ అఫ్ కోర్స్ ద మాన్స్టర్ సీన్స్ కానీ అవన్నీ మనకు ట్రైలర్లో చూపించిన సీన్స్ థియేటర్లో కూడా బాగానే ఉన్నాయి. వన్స్ అగైన్ ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ ఉంది బ్రో. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ ఆయన ఓవర్ ద బోర్డ్ అనిపించదు బ్రో, అంత బాగా నటించారు. అండ్ ఆయన కామెడీ టైమింగ్ టు బీ ఆనెస్ట్, మనం డార్లింగ్ సినిమా చూస్తాం చూడండి బ్రో, బుజ్జిగాడు ఆ టైం మళ్ళీ తెచ్చారు బ్రో. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఫోర్స్డ్ కామెడీ ఆల్సో, ఇట్స్ సిచ్యువేషనల్ కామెడీ. అండ్ ఆయన ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారు బ్రో. ఆ క్యారెక్టర్ని త్రూ అవుట్ సినిమా కంటిన్యూ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే నాకు ఫస్ట్ సీన్లో చూసినప్పుడు ఓకే ఈయన ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నాను, బట్ ఆయన ప్రతి సీన్లో అలాగే మాట్లాడతారు. దట్స్ అ బ్యూటీ. నాకు నిజంగా నచ్చింది అది. అంటే ఆయన క్యారెక్టర్ క్రియేట్ చేసి వదిలేసినట్టు కాదు, దాన్ని టూ అండ్ త్రూ కంటిన్యూ చేశారు సినిమా మొత్తం. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. పైసా వసూల్ సినిమా బ్రో, మిస్ అయితే కాకండి. సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. బట్ నాకు ఒక్క డిసప్పాయింటెడ్, అంటే మైన్యూట్ డిసప్పాయింటెడ్ ఏంటంటే, నాకు ట్రైలర్లో ఒక చాలా 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 ఫేవరెట్ సీన్ ఉంటుంది ప్రభాస్ గారిది.
బట్ అది సినిమాలో మిస్ అయింది. అంటే అది కావాలని డిలీట్ చేశారా? లేదా అది జస్ట్ ట్రైలర్ కోసమే వాడారా అనేది విషయం నాకు తెలీదు. బట్ ఆ సీన్ కూడా పడుంటే ఇంకా మెస్మరైజ్ అయిపోయేవాడినేమో. బట్ ఇట్స్ నాట్ బ్యాడ్. ఎందుకంటే సినిమాలో టు బీ హానెస్ట్ ఎండ్ వరకు నేను ఆ విషయం గురించి ఆలోచించలే. ఎండ్‌లో మాత్రం అయ్యో! ఆ సీన్ మిస్ అయ్యానే అనే ఫీలింగ్ వచ్చిందంతే. బట్ అంతకు మించి సినిమా అద్భుతంగా ఉంది. మస్ట్ అండ్ షుడ్ గో. ప్రభాస్ ఫ్యాన్ అయినా ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ చూడదగ్గ సినిమా అండ్ ఫ్యామిలీ ఎంజాయ్ చేసే సినిమా. సో డోంట్ మిస్ ఇట్ గైస్. వెంటనే బుక్ చేసుకోండి టికెట్ అండ్ వెంటనే చూసేయండి సినిమా. అండ్ మీరు చూసాక ఇక్కడికి వచ్చి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ సూన్. బాయ్.